హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్‌ని. ఈరోజు టాపిక్ ఏంటంటే వివిధ పరికరాలు అంశం. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక అంశం ఉందనుకోండి. దాన్ని ఏ విధంగా ఏ పరికరంతో కొలుస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణంలో ఎత్తును కొలుచుటకు ఏమి ఉపయోగిస్తారు అనే బిట్ వస్తే అల్టిమీటర్. అలాగే గాలిలో వేగాన్ని దేనితో కొలుస్తారు అంటే యానిమోమీటర్. సో, ఈ టైప్ అనమాట. సో, ఈరోజు అల్టిమీటర్ వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది విత్ ట్రిక్స్‌తో కూడా చెప్తాను సింపుల్‌గా. సో, లెసన్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌ది అల్టిమీటర్. అల్టిమీటర్ దేనితో దేన్ని కొలుస్తారంటే వాతావరణంలోని ఎత్తును కొలుచుటకు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అల్టిమీటర్‌ని కాసేపు ఏఎల్‌టీ అనుకుందాం. అల్టిమీటర్‌ని ఏఎల్‌టీ షార్ట్‌కట్‌లో ఏఎల్‌టీ అనుకుందాం. ఏఎల్‌టీ వాతావరణంలో ఎత్తును కొలుచుటకు అంటే వాతావరణం అంటే వెదర్. ఎత్తు అంటే హైట్ కదా! సో, డబ్ల్యూహెచ్‌టీ. డబ్ల్యూహెచ్‌టీ వాట్. ఏఎల్‌టీ వాట్. సో, ఆ విధంగా గుర్తుపెట్టుకునేది. అంటే షార్ట్‌కట్‌లో అనమాట. అల్టిమేటర్‌ని ఏఎల్‌టీ అని షార్ట్‌కట్‌లో గుర్తుపెట్టుకోండి షార్ట్ ఫామ్‌లో. వాతావరణంలో ఎత్తునంటే వెదర్ హైట్ సపోజ్ మనం అనుకుందాం. వెదర్ హైట్‌ని కొలవడానికి డబ్ల్యూహెచ్‌టీ వాట్ సంథింగ్ ఇంకా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ వాట్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే యానిమోమీటర్ గాలి వేగం అని ఉంది కదా! సో, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యానిమోమీటర్‌ని కాసేపు యానిమేషన్ అనుకుందాం. యానిమేషన్ అంటే ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఇప్పుడు సినిమాల్లోని గాల్లో ఎగురుతారు చూసారా? ఇప్పుడు హీరో కొడుతుంటే విలన్స్ ఎగురుతూ ఉంటారు. ఒక దెబ్బకి మొత్తం ఎగురుతూ ఉంటారు. అంతే దాన్నేమంటారు యానిమేషన్ గ్రాఫిక్స్ అంటారు. సో, గ్రాఫిక్స్, యానిమేషన్ ఒకటే కాబట్టి ఇక్కడ గాలిలో వేగం అంటే గ్రాఫిక్స్ ఎప్పుడైతే వాడారో గాల్లో ఎగురుతూ ఉంటారనమాట. అంటే ఆహ్, కల్ క మనం అదే నిత్య జీవితంలో సాధ్యం కానిది యానిమేషన్‌లో సాధ్యమవుతుందనమాట. సో, దాన్నే యానిమేషన్ అంటారు. సో, యానిమేషన్ అంటే గాలిలో ఎగరడం అనుకుందాం. అంటే గాలి వేగం. అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆడియో మీటర్ ఉంది. ఆడియో మీటర్ శబ్ద తీవ్రత ఇది అందరికీ తెలిసిందే. అంటే ఆడియో అంటే ఏంటి? ఇది శబ్దం. తెలుగులో శబ్దం, శబ్ద తీవ్రత. అలాగే బారోమీటర్ వాతావరణ పీడనం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బారోమీటర్‌ని కాసేపు బార్ అనుకుందాం. పర్వాలేదు. బార్ అనుకుందాం. బార్ అంటే డ్రింకింగ్ చేస్తారు కదా! అది. సో, వాతావరణ పీడనాన్ని కాసేపు పీడనాన్ని ప్రెషర్ కదా! ప్రెషర్ అంటే ఇప్పుడు బార్‌కి తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేనికి వెళ్తారంటే ఏదైనా మనసుకు గాని, బ్రెయిన్‌కి గాని ఎక్కువ ప్రెషర్‌కి లోనైనప్పుడు లేదా టెన్షన్ లోనైనప్పుడు మాత్రం వెళ్తారు. సో, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అంటే దేన్ని కొలిచే సాధనం అంటే అది మెదడులో తరంగాలు రికార్డ్ చేసేదనమాట. మెదడులో తరంగాలు రికార్డ్ చేసేది ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఎన్సెఫలో అనేది అండర్‌లైన్ చేసుకుంటే ఇక్కడ మెదడుకు సంబంధించిన 2 వ్యాధులున్నాయి. మైక్రో, మాక్రోసెఫలీ, మైక్రోసెఫలీ అని 2 ఉన్నాయి. అంటే తల పరిమాణం పెద్దగా ఉంటదని మాక్రోసెఫలీ అని, తల పరిమాణం చిన్నగా ఉంటదని మైక్రోసెఫలీ అని అంటారు కదా! సో, ఆ వ్యాధుల గురించి మీకు తెలిస్తే ఇక్కడ ఎలక్ట్రో ఎన్సెఫలో అనగానే మెదడులో తరంగాలు రికార్డ్ చేసేదని మీకు అర్థమవుతది. అలాగే హైడ్రోమీటర్ అనేది ద్రవాల విశిష్ట సాంద్రతను తెలియజేసేది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హైడ్రో అంటే ఏంటి? వాటర్. వాటర్ అంటే ఏంటి? ద్రవం. సో, ద్రవాల విశిష్ట సాంద్రతని కనుగొనేది. అలాగే పాతోమీటర్ అంటే సముద్రాల లోతుని కనుగొనేది. సముద్రాల లోతు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సముద్రాల లోతు అంటే ఏంటి? అగాధం. అదొక లోతు అంటే సముద్రంలో ఉన్న లోతు చూస్తే మీకు సముద్రం లోపలికి వెళ్తే మన భూమి మీద ఏ విధమైన వృక్షాలున్నాయో, కొండలున్నాయో, పర్వతాలున్నాయో అలాగే అదే విధంగా అగాధాలు కూడా సముద్రం లోపల ఉంటాయన్నమాట. సో, అదొక ప్రపంచం. అదొక అగాధం అనమాట. ఆహ్, మనం మామూలుగా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే పాతోమీటర్ అంటే అదొక పాతాళం టైప్‌లో ఉంటదనమాట. సో, సముద్ర లోతును కనుక్కోవడానికి ఉపయోగించేదేంటంటే పాతోమీటర్. అలాగే హైగ్రోమీటర్ అంటే గాలిలో తేమ శాతాన్ని కొలిచేదనమాట. గాలిలో తేమ శాతాన్ని అంటే హై టెంపరేచర్ వచ్చినప్పుడే కదా మనకి తేమ అంటే ఏంటి? ఉడుకు. అంటే ఆర్ద్రత దాన్నే ఆర్ద్రత అంటారు, తేమ అంటారు, ఉక్కపోత అంటారు కదా! సో, అదనమాట. హైగ్రోమీటర్ అంటే హై టెంపరేచర్ వచ్చినప్పుడు గాలిలో తేమ శాతాన్ని కనుగొంటారు. సో, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే పైరోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సూర్యుడి ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతలు. సూర్యుడి ఉష్ణోగ్రతను, అధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే మీటర్ ఏంటంటే పైరోమీటర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పైరు అంటే పైరులు. పైరులు అంటే ఇప్పుడు పొలానికి సంబంధించిందని అర్థం. అంతే గదా! సో, పొలానికి ఇప్పుడు ఏదైనా ఒక పంట పండాలంటే మనకి ఎక్కువ ఏది ఉపయోగం అంటే వర్షంతో పాటు ఉష్ణోగ్రత కూడా సూర్యుడు కూడా అవసరం. సూర్యుడు రాకపోతే అక్కడ మొక్కలనేవే రావు. ఇప్పుడు సపోజ్ అంటార్కిటికా ఖండం ఉంది. అక్కడ మొక్కలు లేని ఏకైక ఖండం అని పేరుంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ మంచుతోనే కప్పబడి ఉంటది. సూర్యుడు సరిగ్గా రాడక్కడ. సో, అక్కడ సూర్యుడు ఉంటేనే మొక్కలు గాని, పంటలు గాని ఏదైనా పండుతాయి. సో, ఇక్కడ సూర్యుడి ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతలంటే పైరోమీటర్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే రాడార్ ఉంది కదా! ఈ రాడారు రేడియో తరంగాల ద్వారా విమాన రాకపోకలను పసిగట్టేది అని అర్థం. ఆహ్,
ఈ రాడార్‌తో రేడియో తరంగాల ద్వారా విమానం రాకపోకలను పసిగడతారు. సో, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అసలు రాడార్ అంటే ఏంటి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. అంటే పేరులోనే రేడియో అనేది ఉంది. అంటే రేడియో తరంగాల ద్వారా విమాన రాకలను పసిగట్టేదని మీకు గ్యారంటీగా అర్థమవుతది. అలాగే రెయిన్ గేజ్ అంటే వర్షపాతాన్ని కొలిచేది. రెయిన్ అంటే వర్షం పేరులోనే ఉంది. సో, అది ఇంకా చెప్పక్కర్లా. అలాగే సెగ్జెంట్ అంటే సూర్యుడు మొదలైన ఖగోళ పదార్థాల ఎత్తును కనుగొనేది సెగ్జెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఖగోళ పదార్థాలు అంటే ఖగోళం అంటే ఏంటి? అంతరిక్షం లేదా గెలాక్సీ ఏదోటి అనుకుందాం. గెలాక్సీ ఈక్వల్ టు సెగ్జెంట్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే స్పిగ్మో మానోమీటర్ రక్తపీడనం. ఇది అందరికీ తెలిసిందే. ఈ బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే సిస్మోగ్రాఫ్ అంటే ఏంటి? భూకంప తీవ్రత. స్పిగ్మో మానోమీటర్ అంటేనేమో రక్తపీడనం. సిస్మోగ్రాఫ్ అంటేనేమో భూకంప తీవ్రత. అలాగే ఆహ్, ఎక్స్‌కలేటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా షాపింగ్‌కెళ్ళినప్పుడు పెద్ద పెద్ద షాపింగ్‌లోకెళ్ళినప్పుడు లిఫ్ట్ అంటే మెట్లు ఎక్కడానికి వీలు లేనప్పుడు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్నేంటి ఎక్స్‌కలేటర్ వాడతారు. సో, ఇక్కడ ఎక్స్‌కలేటర్‌ని కాసేపు ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అంటే ఎక్స్, వై, జెడ్‌లో ఎక్స్ అనుకుందాం. అంటే క్రాస్ అనమాట. క్రాసు. అలాగే ఇక్కడ కదిలే మెట్లు అంటే ఏంటి? క్రాస్ అంటే ఏంటి? కొంచెం అడ్డదిడ్డంగా పెరిగేవాళ్ళు ఇప్పుడు సపోజ్ మనుషుల్లో క్రాస్‌గాళ్ళు ఉంటారు కదా! అంటే నా భాషలో చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్లు. సో, వాళ్ళు ఒక చోట ఉండలేరు వాళ్ళు. కదలిక ఉండదు. అంటే స్థిరత్వం ఉండదు వాళ్ళకి. అంటే అడ్డదిడ్డంగా ఉన్నవాళ్ళు కొంచెం కదలిక లేని వాళ్ళేంటంటే ఒక చోట ఉండరనమాట. సో, ఎక్స్‌కలేటర్‌ని కాసేపు ఎక్స్, వై, జెడ్‌లో ఎక్స్ అనుకుంటే సో, వాళ్ళు కదిలే మెట్లు అంటే కదిలే మెట్లు లాంటి వారు అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఓడోమీటర్ అంటే మోటారు వాహనంలో వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఓడోమీటర్. అంటే బైక్స్‌లోని ఇప్పుడు పైన స్పీడోమీటర్ పైన ఓడోమీటర్ ఇయన్నీ ఉంటాయి చూసారా? అవి వాహనాల వేగాన్ని కొలిచేది ఓడోమీటర్. అంటే మనకి ఎదర హ్యాండిల్ మధ్యలో ఉంటది చూసారా? అదే ఓడోమీటరు. అలాగే కెస్కోగ్రాఫ్. కెస్కోగ్రాఫ్ ఉంది కదా! 17ది మొక్కల పెరుగుదల. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మొక్కలు మొక్క కెస్కోగ్రాఫ్. ప్రొనౌన్సియేషన్ బట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే క్రోనోమీటర్. క్రోనోమీటర్‌ని సముద్రంలో నౌక ఏ రేఖాంశంపై ఉన్నది అని కనుగొనడానికి ఉపయోగిస్తారు. సో, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నౌక. క్రోనో నౌక. ఇది కూడా ప్రొనౌన్సియేషన్ బట్టి. అలాగే సాలినోమీటర్ అంటే ఏంటంటే ఉప్పు ద్రావణాల సాంద్రతను కనుగొనే పరికరం పేరు సాలినోమీటర్. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉప్పు అంటే ఏంటి? ఇంగ్లీష్‌లో సాల్ట్. సాల్ట్ ఈక్వల్ టు సాలినో. సాలినోమీటర్ ఈక్వల్ టు సాల్ట్. అంటే ఉప్పు ద్రావణాల సాంద్రతను కనుగొనే పరికరం పేరు సాలినోమీటర్. ఇక్కడితో మనకేంటంటే వివిధ పరికరాలు అవి వేటిని కొలుస్తారు దాంతో అని చెప్పి ఈ చిన్న టాపిక్ అయింది. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్. గుడ్ లక్.